గచ్చిబౌలికి చెందిన కేసరివాసం నాగరాజు అనే యువకుడు ఆదివారం సాయంత్రం బెంగళూరు నుండి హైదరాబాద్కి ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో ప్రయాణం చేశాడు. కర్నూలు సమీపంలో వాళ్ళు టాయిలెట్ బ్రేక్ కోసం బస్సు నిలిపివేయడంతో ఆ యువకుడు కూడా దిగాడు. బస్సు సిబ్బంది అవేవి చూసుకోకుండా ప్రయాణం కొనసాగించడంతో అతడు బస్ మిస్ అయ్యాడు. గచ్చిబౌలికి చెందిన కేసరివాసం నాగరాజు అనే యువకుడు ఆదివారం సాయంత్రం బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణం చేశాడు. కర్నూలు సమీపంలో వాళ్ళు టాయిలెట్ బ్రేక్ కోసం బస్సు నిలిపివేయడంతో ఆ యువకుడు కూడా దిగాడు. బస్సు సిబ్బంది అవేవి చూసుకోకుండా ప్రయాణం కొనసాగించడంతో అతను బస్ మిస్ అయ్యాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చివరికి హైదరాబాద్ చేరుకున్న యువకుడు నేరుగా గుడిమల్కాపూర్ బస్టాప్ వెళ్లి తన లగేజ్ కోసం ప్రైవేట్ ట్రావెల్ సిబ్బందిని అడగగా వారు ఆ యువకుడితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా గొడవకు దిగడంతో యువకుడు గుడిమల్కాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. గుడిమల్కాపూర్ SHO ఇన్స్పెక్టర్ రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబ్బంది వినోద్ కుమార్ మరియు నితిన్ కేవలం గంటలోపే సమస్యను పరిష్కరించి యువకుడికి చెందిన లగేజ్ని, ఫోన్, ఛార్జర్, ఇయర్ బడ్స్ని తిరిగి ఇప్పించారు. తక్కువ సమయంలోనే తనకు న్యాయం చేసిన గుడిమల్కాపూర్ పోలీస్ సిబ్బందికి ఆ యువకుడు కృతజ్ఞతలు తెలిపారు. जाता भाई उसका सामान कहीं भी नहीं आया था, अगर ले लिए तो मिल जाता था। ఇక్కడ పండుకున్నావా లాస్ట్ పండుకున్నావా లాస్ట్ గంటలోపే సమస్యను పరిష్కరించి బాధితుడికి న్యాయం చేసిన గుడిమల్కాపూర్ పోలీస్ సిబ్బంది SHO గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాం. నమస్తే అండి, నేను ఇన్స్పెక్టర్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్. మాకు ఈరోజు మార్నింగ్ 7 o'clock ఒక డయల్ 100 కాల్ వచ్చింది. అదేంటంటే నాగరాజు అనే ఒక గచ్చిబౌలి ఉండే ఒక యువకుడు నిన్న సాయంత్రం సమయంలో ఆయన బెంగళూరు నుండి హైదరాబాద్కి ఇంటర్సిటీ స్మార్ట్ బస్లో ఆయన జర్నీ చేస్తున్నాడు. కర్నూలు దగ్గర రాగానే అక్కడ వాష్రూమ్ కోసం ఆయన దిగడం జరిగింది. కానీ బస్సు డ్రైవర్ కానీ క్లీనర్ కానీ అది చూసుకోకుండా ఆ బస్సును తీసుకుని హైదరాబాద్కి వచ్చేసారు. తర్వాత ఆయన గ్రహించింది ఏంటంటే ఆయనకు సంబంధించిన లగేజు, సెల్ ఫోన్ ఛార్జరు, ఇంకా ఇతర వస్తువులన్నీ కూడా బస్సులోనే ఉండిపోయినాయి. ఆయన వెంటనే ఆర్టీసీ బస్సులో ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. వెళ్ళి ఆ ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు ఇక్కడ పార్కింగ్ యార్డు పిల్ల నెంబర్ 55 దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు దురుసుగా సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో నాగరాజు గారు మా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వగానే వెంటనే మా గ్రూప్ పోలీస్ PCs నితిన్ అండ్ వినోద్ ఇద్దరిని కూడా పంపించడం జరిగింది. వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడ బస్సు అవి చూడగా ఈ ఫిర్యాదుదారుడైన నాగరాజుకు సంబంధించిన లగేజ్, ఆయన సెల్ ఫోన్ ఛార్జరు, ఆయన ఇయర్ బడ్స్ అన్నీ కూడా దొరికినాయి. ఆయనకు వెంటనే అప్పగించడం జరిగింది. ఈ విషయంలో నాగరాజు గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసినాడు. రాత్రి నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి మన ఇంటర్సిటీ స్మార్ట్ బస్లో బయలుదేరడం జరిగింది. రాత్రి 1 గంట సమయంలో మార్గమధ్యంలో బస్సు ఆపేసి టాయిలెట్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళాను అన్నప్పుడు నేను బస్ దిగి వెళ్ళి వచ్చేసరికి ఆ బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రిటర్న్గా కాల్ చేశాను, బస్ డ్రైవర్ కాల్ కలవలేదు, వాళ్ళ నంబర్లు ఏం పనిచేయలేదు. అలాంటి సమయంలో కాల్ సెంటర్ వారికి చేస్తే వాళ్ళు ప్రాపర్గా స్పందించకుండా నాకు రెస్పాన్స్ రాకపోవడంతో నేను ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో రాత్రి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసి సరాసరి మన ఇంటర్సిటీ బస్సు మన పార్కింగ్ యార్డ్కి వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు నాకు స్పష్టంగా సహకరించకపోవడంతో నేను మన గుడిమల్కాపూర్ స్టేషన్ సార్ గారిని కలిసి ఆయన ఫిర్యాదు చేయడంతో నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా నాకు నా సమస్య పరిష్కరించాను. ధన్యవాదాలు.